హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఓకే, లాస్ట్ అరౌండ్ 1 year బ్యాక్ అనుకుంటాను నేను డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ డిఫరెన్సెస్ చెప్పాను. చాలా మంది అడుగుతున్నారు మళ్ళా అన్న డెవాప్స్కి ఎస్ఆర్ఈకి డిఫరెన్స్ ఏంటి అనేసి. డెవాప్స్ మీకు తెలుసు అబ్రివేషన్, డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ మధ్యలో ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి డెవాప్స్ కేమ్ ఇంటు ద పిక్చర్ గైస్. అంటే మీకు డెవలప్మెంట్ నేర్చుకోవాలని కాదు, డెవలప్మెంట్ అనేది డెవాప్స్ అనేది ఒక మెథడాలజీ, ఒక ప్రాసెస్, ఒక అప్రోచ్ అనమాట. ఓకే, అలానే ఎస్ఆర్ఈ సైట్ రిలయబిలిటీ ఇంజనీరు. ఎస్ఆర్ఈని మనం ఇంతకుముందు ప్రీవియస్గా నేను జావాలో పనిచేసేటప్పుడు ప్రొడక్షన్ సపోర్ట్ అని కాల్ చేసేవాళ్ళు. ప్రొడక్షన్ సపోర్ట్ అని కాల్ చేసేవాళ్ళు. ఇంకొక మేజర్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే మా ప్రాజెక్ట్లో డెవాప్స్ ఇంజనీర్స్కి నైట్ షిఫ్ట్స్ ఉండవు, ఓన్లీ డే షిఫ్ట్స్ మాత్రమే ఉంటాయి అనమాట. అంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 5:30 to 6 వరకే ఉంటారు వాళ్ళు. అలానే ఎస్ఆర్ఈ 24/7 సపోర్ట్ ఉంటుంది. అంటే 9 hours ఒక షిఫ్ట్, ఇంకొక 9 hours ఒక షిఫ్ట్, ఇంకొక 9 hours 1 షిఫ్ట్. అంటే మీకు 8 hours బఫర్ టైంలో ఒక 1 hour బఫర్ టైంలో స్టాండప్ కాల్ అంటే హ్యాండ్ ఓవర్ కాల్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏమేమి వర్క్ జరిగింది. ఓకే, కొన్ని కంపెనీస్లో అయితే నేను అబ్జర్వ్ చేసింది, మా దాంట్లో ఎస్ఆర్ఈ అంటే షిఫ్ట్ రొటేషన్స్ ఎలా జరిగాయి అంటే ఎర్లీ మార్నింగ్ 6కి షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది, 6 to ఆఫ్టర్నూన్ 2:30, 8.5 hours వరకే. 8.5 hours వరకే, 8.5 hours డ్యూటీ ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 2:30 వరకు ఉంటుంది. ఓకే, 8.5 hours. ఓకే, మార్నింగ్ 6 నుంచి 2:30, 2 o'clockకి సెకండ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చేస్తారు. 2 o'clockకి సెకండ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చేస్తారు. 2 to 10:30 మళ్ళీ. ఓకే, నైట్ 10 o'clockకి నైట్ షిఫ్ట్ వాళ్ళు వస్తారు. మార్నింగ్ నైట్ 10 నుంచి ఎర్లీ మార్నింగ్ 6:30 వరకు ఉంటుంది వాళ్ళకి షిఫ్ట్. టోటల్ 3 షిఫ్ట్స్ జరుగుతూ ఉంటాయి. ½ an hour బఫర్ టైంలో హ్యాండ్ ఓవర్ కాల్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. అలానే డెవాప్స్ వాళ్ళు వచ్చేసి లోయర్ ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ చేస్తారు. అంటే స్టేజింగ్, లోయర్ ఎన్విరాన్మెంట్ మా దాంట్లో స్టేజింగ్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే అప్లికేషన్స్ ఏదైనా ఎన్హాన్స్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, అటువంటి వాటికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎస్ఆర్ఈ ఇంజనీర్స్ వచ్చేసి ప్రొడక్షన్కి సపోర్ట్ చేస్తారు. ప్రొడక్షన్ అంటే అప్లికేషన్ లైవ్ ఉంటుంది, కస్టమర్స్ యాక్సెస్ చేస్తుంటారు, ఆ అప్లికేషన్స్కి సపోర్ట్ చేస్తారు. ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్, ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసినటువంటి అప్లికేషన్స్ మానిటరింగ్, అలానే దానికి డాష్ బోర్డ్స్ని క్రియేట్ చేయడం, అలానే ఏదైనా ఆటోమేషన్ చేయడానికి స్క్రిప్ట్స్ రాస్తూ ఉండడం, అలానే ఏదైనా ఇష్యూ వస్తే ట్రబుల్ షూట్ చేయడం, ఆర్సిఎస్ రాస్తూ ఉండడం, యాజ్ పర్ ద ఎస్ఎల్ఏ దే నీడ్ టు మానిటర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ప్రొడక్షన్ సపోర్ట్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎస్ఆర్ఈ వాళ్ళు. అంతేగాని రీసెంట్గా ఎలా అయిపోయిందంటే మార్కెట్లో డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ 2 స్కిల్స్ తెలిసినటువంటి క్యాండిడేట్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. మీకు డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ అండ్ క్లౌడ్ తెలిసి ఉండాలా ఖచ్చితంగా అని అడుగుతున్నారు. ఓకే, అలా పెట్టినటువంటి రెజ్యూమేస్ మా స్టూడెంట్స్కి చాలా కాల్స్ వచ్చి చాలామంది ప్లేస్ అయ్యారు గైస్ ఎస్ఆర్ఈ అండ్ డెవాప్స్ మీద కూడా. ఇంకొకటి ఏంటంటే మీకు డెవాప్స్లో టికెట్ హ్యాండ్లింగ్ ప్రియారిటీ ఉండదు. అంటే ఓకే, ప్రియారిటీ అంటే ఓకే, ప్రియారిటీ లెవెల్ అంటే మీకు డిపెండ్స్ ఉంటుంది డెవాప్స్ వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవాప్స్ ఇంజనీర్కి ప్రియారిటీ తక్కువ, ప్రియారిటీని అంత ఎమర్జెన్సీ ఉండదు, లోయర్ ఎన్విరాన్మెంట్ కదా. అదే ప్రొడక్షన్ ఎస్ఆర్ఈ ఇంజనీర్స్కి మాత్రం టికెట్ హ్యాండ్లింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈకి సపోర్ట్ చేస్తున్నాను కదా, 2 టికెట్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్స్ అని ఇలా టికెట్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాం మేము. P1 టికెట్ వస్తే విత్ ఇన్ 2 అవర్స్లో ఇష్యూ ఫిక్స్ అయిపోవాలి యాజ్ పర్ ద ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. విత్ ఇన్ 2 అవర్స్లో ఇష్యూ ఫిక్స్ అవ్వాలి. ఇష్యూ ఫిక్స్ అవ్వాలంటే ఏంది, ఎందుకు ఆ అప్లికేషన్ డౌన్ అయింది, ఎందుకు డౌన్ అవ్వాల్సినటువంటి రీజన్ ఏంటి అంటే ఆర్సీఏ రూట్ కాజ్ అనాలిసిస్, డౌన్ అవ్వకుండా ప్రివెంటివ్ మెకానిజం, అవన్నీ విత్ ఇన్ 2 అవర్స్లో మనం క్లయింట్కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అది P1 టికెట్, డేంజర్ టికెట్ గైస్. ఆ P1 టికెట్ వచ్చిందంటే అలారమ్స్ మోగుతానే ఉంటాయి మానిటరింగ్ డాష్ బోర్డ్లో. ఖచ్చితంగా ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క టీము, డెవలప్మెంట్ టీము, క్యూఏ టీము, డెవాప్స్ టీము, అలానే ఎస్ఆర్ఈ టీము, ప్రతి టీము, సెక్యూరిటీ టీము, అలానే మనకి స్క్రమ్ టీము, అలానే మన ప్రాజెక్ట్కి నెట్వర్కింగ్ టీము, ఏ టీమ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయో ప్రతి ఒక్కరు కాల్లో జాయిన్ అయిపోతారు. ఓకే, అప్పుడే ఆ కాల్ని క్రియేట్ చేయడానికి ఎస్ఆర్ఈ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఆ కాల్స్ని క్రియేట్ చేయడానికి, అంటే ఆ ఎమర్జెన్సీ కాల్స్ని క్రియేట్ చేయడానికి ఈఆర్టీ, ఓకే, ఎమర్జెన్సీ రిపోర్టింగ్ టైం లాగా, అంటే ఎమర్జెన్సీ రిపోర్టింగ్ అంటే ఈఆర్టీ కాల్స్ని మేము ఎంగేజ్ చేస్తాం అనమాట. ఒక కాల్ లాంచ్ చేసామంటే ఈఆర్టీని, ఎందుకంటే మేము ఇనిషియల్గా ఫోన్ చేస్తే డెవలప్మెంట్ టీమ్కి దే మైట్ నాట్ రెస్పాండ్ రైట్. ఈఆర్టీ వాళ్ళు కానీ ఖచ్చితంగా కాల్ చేశారంటే ఆల్మోస్ట్ రిప్లై ఇస్తారనమాట. అందుకని ఈఆర్టీ కాల్స్ జరుగుతూ ఉంటాయి. అలానే డెవాప్స్ క్యాండిడేట్స్ ఎవరైనా
మెయిన్ ఎస్ఆర్ఈ వాళ్ళు అయితే టికెట్ హ్యాండ్లింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, మానిటరింగ్, అలర్టింగ్, ఓకే, ఆటోమేషన్ పార్ట్. డెవాప్స్ వాళ్ళు కూడా జనరల్గా పైప్ లైన్స్ రాయడం అటువంటివన్నీ చూసుకుంటూ ఉంటారు. డాకర్ ఫైల్స్ రాయడం, క్యూబర్నెటిస్ YAML ఫైల్స్ రాసుకోవడం, ఓకే, యాన్సిబుల్ ప్లే బుక్స్ రాసుకోవడం, అటువంటివన్నీ. సిమిలర్ వే ఎస్ఆర్ఈ స్కిల్స్ ఎవరికైతే ఎస్ఆర్ఈ మీద పనిచేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ స్కిల్స్ అన్ని ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. ఎస్ఆర్ ఇంజనీర్స్కి ఎక్కువ ప్యాకేజ్ ఉంది ప్రొడక్షన్ సపోర్ట్ కంపేర్ టు డెవాప్స్. రియల్లీ నేను చూశాను. ఓకే, ఓన్లీ డెవాప్స్ కాకుండా డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఈజ్ ఇట్ పాసిబుల్ టు లర్న్ డైరెక్ట్లీ ఎస్ఆర్ఈ? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. బిఫోర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డెవాప్స్ ఫండమెంటల్స్. ఎందుకనంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని మనం ట్రబుల్ షూట్ చేసేటువంటి స్కిల్స్ ఉండాలి. ఓకే, అలానే మీరు అబ్జర్వ్ చేయండి, డెవాప్స్ ఇంజనీర్స్కి పెద్ద MOM రాయరు. MOM అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్. ప్రొడక్షన్లో ఇష్యూ వస్తే మాత్రం మేము జూనియర్ రిసోర్స్ చేత MOM రాపిస్తాం. MOM అంటే అసలు ఆ కాల్లో ఏం జరుగుతుంది, మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఓకే, దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా రాపిస్తూ ఉంటాను. ఓకే, అంటే సీనియర్ రోల్లో ప్లే చేసినప్పుడు ఆ MOMని బేస్ చేసుకొని ఫైనల్గా మేము మెయిల్ ట్రిగ్గర్ చేయాలి. అంటే ఆ 1 అవర్ కాల్లో ఏమేమి డిస్కస్ చేసామనేసి. అలా ఎస్ఆర్ ఇంజనీర్స్ చేయాలి, మెయిన్గా MOM రాస్తూ ఉండాలి. అలానే డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, HLD LLD నీట్గా మెయింటైన్ చేసుకుంటుండాలి, ఇష్యూని ట్రాక్ చేస్తూ ఉండాలి, ఇష్యూని రిపీటెడ్గా ఉండకూడదు. ప్రొడక్షన్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, డెవలప్మెంట్ టీము, అదే డెవాప్స్ వాళ్ళు, లోయర్ ఎన్విరాన్మెంట్ డెవాప్స్కి సపోర్ట్ చేసేవాళ్ళు అన్ని మొత్తం రెడీ చేసేసి తీసుకొచ్చేస్తారు ప్రొడక్షన్ కోడ్ అంతా డిప్లాయ్ చేయడానికి. ఇక్కడ ప్రొడక్షన్ ఎస్ఆర్ ఇంజనీర్స్ ఏం చేయాలా, వాళ్ళు ఇచ్చినటువంటి కోడ్ని మేము డైరెక్ట్గా డిప్లాయ్ చేయం. మేము ఏం చేస్తాం, ఇచ్చినటువంటి కోడ్కి ప్రాపర్ అప్రూవల్స్ ఉన్నాయా లేదా, క్యాప్ కాల్ జాయిన్ అవుతాం, ప్రాపర్ అప్రూవల్స్ తీసుకుంటాం, నెంబర్ ఆఫ్ అప్రూవల్, ఫైనల్గా ఈవెన్ QA టీమ్ నుంచి కూడా సైన్ ఆఫ్ మెయిల్ తీసుకోవాలి. అంతా అప్రూవల్స్ ఉన్న తర్వాతే వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ ఇన్ టు ద ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసిన తర్వాత సింపుల్గా వదిలేస్తామా? ఎస్ఆర్ఈ వాళ్ళు ఏం చేస్తారు, అప్లికేషన్ డిప్లాయ్ చేయకముందు అప్లికేషన్ మొత్తాన్ని శానిటరీ చెక్ చేస్తారు ఎలా వర్క్ అవుతుందని. అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు ఎలా పోస్ట్ శానిటీ. అప్లికేషన్ డిప్లాయ్ అయిపోయిన తర్వాత కూడా 3 to 4 days ఇది ఎలా వర్క్ అవుతుందని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎస్ఆర్ఈ వాళ్ళు. ఓకే, ఇలా చెప్తా ఉంటే ఎన్నో ఉన్నాయి గైస్. మీకు అంటే అన్నీ రీకాల్ అవ్వడం లేదు, మీకు స్ట్రైక్ అవ్వడం లేదు నాకు. ఇలా మీ ముందుకి చాలా వీడియోస్ తీసుకొచ్చి ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ డెవాప్స్ విత్ AWS క్లౌడ్ అండ్ SRE 5 months బ్యాచ్ గైస్. 5 months ఉంటుంది. ఓకే, 1 or 2 monthsలో ఫినిష్ చేసేది కాదు బ్యాచ్. బేసిక్ నుంచి నాన్ ఐటీ వాళ్ళైనా, ఐటీలో వేరే డొమైన్ నుంచి డెవాప్స్కి రావాలనుకున్న బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ మీకు ఇన్ డీటెయిల్డ్ కవర్ చేయడానికి కేకే ఫండా నుంచి నేను ఎక్స్క్లూసివ్ బ్యాచ్ May 25th స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ బ్యాచ్ గైస్. ఇట్ ఈస్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ యూ. మీకు ఒకసారి లైవ్ సెషన్ అటెండ్ అయితే లైఫ్ టైం ఆ వీడియోస్ రికార్డింగ్ యాక్సెస్ లైఫ్ టైం ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్ నెంబరు నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను. అలానే మీకు డెవాప్స్కి సంబంధించి ఏదైనా ఒక వీడియో తీయాలి అంటే డెవాప్స్కి సంబంధించి ఏ వీడియో తీస్తే బెటరు, ఓకే, టెక్నాలజీకి సంబంధించి ఏ వీడియో తీస్తే బెటర్ అని మీకు ఏదైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ టేక్ మోర్. ఎక్కువైతే ఎన్ని లైక్స్ పడతాయో, ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ పడతాయో ఆ కామెంట్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఒక వీడియోని మళ్ళీ మీ ముందు ప్రజెంట్ చేస్తానికి ట్రై చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. ప్రీవియస్గా నేను కమిట్మెంట్ ఇచ్చినట్టు కొన్ని స్క్రిప్ట్స్ రెడీ చేశాను. విత్ ఇన్ 10 daysలోనే షెల్ స్క్రిప్టింగ్ మళ్ళీ రిలీజ్ చేస్తాను యూట్యూబ్లోకి. ఆ స్క్రిప్ట్స్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మన సబ్స్క్రైబర్లకి హెల్ప్ అవ్వాలి అనేసి. ఓకే, అలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు నేను ఏదైనా డిఫరెన్సెస్ మర్చిపోతే కామెంట్ పింగ్ చేయండి. ఇంకొకటి రీసెంట్గా అంటే ఫైనాన్షియల్గా కూడా చెప్పాలి కదా, మా డెవాప్స్ ఇంజనీర్స్కి అంటే నేను రెండిట్లో సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ గెటింగ్ ద అలవెన్సెస్. ఓకే, జనరల్ డెవాప్స్ ఇంజనీర్స్కి షిఫ్ట్ అలవెన్సెస్ ఉండవు వాళ్ళు, ఎందుకంటే జనరల్ షిఫ్ట్లో పనిచేస్తారు కాబట్టి. ఎస్ఆర్ఐ ఇంజనీర్స్ రొటేషనల్ షిఫ్ట్ కాబట్టి షిఫ్ట్ అలవెన్సెస్, క్యాబ్ ఫెసిలిటీ ఉంటాయి కొన్ని కంపెనీస్కి. ఓకే, ఎందుకంటే నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఆల్మోస్ట్ మా దాంట్లో అయితే లేడీస్కి నైట్ షిఫ్ట్ ఉండదు, ఓన్లీ జెంట్స్కి జూనియర్ రిసోర్సెస్కి మాత్రమే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి గైస్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. అలానే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక ఎస్ఆర్ఈ ఇంజనీర్కి ఎస్కలేషన్ ప్రాసెస్ తెలిసి ఉండాలి. ఒక ఇష్యూ వస్తే యాజ్ ఏ ఎస్ఆర్ ఇంజనీర్, ఒక ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్గా మనం చేయాల్సింది ఏంటంటే ఇష్యూని ఇనిషియల్గా ట్రబుల్ షూట్ చేసి ఏంటో రూట్ కాస్ నీకు అర్థం కాకపోతే
నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్ ఇంకా ఎక్కడికి ఎస్కలేట్ చేయాలి, దాని తర్వాత ఏ టీంని తీసుకొచ్చి ఇష్యూని రిజాల్వ్ చేయాలి, అన్ని టీం కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. మీరు ఒక ఎస్ఆర్ఈ ఇంజనీర్ అయితే దాన్ని ఫ్లో గీసి పెట్టుకోండి, ఏమేమి టీమ్స్ ఉంటాయి, ఏ సిచ్యువేషన్ వస్తే ఏ టీంని రీచ్ అవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. ఐ టేకన్ మోర్ టైమ్ గైస్, థ్యాంక్ యూ, సారీ ఫర్ దట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, బై బాయ్.